హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు ఉపరితల ఆవర్తనం, మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ముఖ్యంగా తీర ప్రాంతాలు, రాయలసీమలో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం 3 రకాల వాతావరణ పరిస్థితులు రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి. దక్షిణ అంతర కర్ణాటక పరిసరాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి ఉత్తర అంతర కర్ణాటక వరకు తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావం ఈరోజు కొంత తగ్గింది. ఇవాళ 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేస్తాయి. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం కూడా ఉంది. రేపు, ఎల్లుండి వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ఈదురుగాలుల వేగం గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రాగల 3 రోజులు ఇక్కడ వాతావరణం దాదాపు ఒకేలా ఉంటుంది. 1 లేదా 2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇకపోతే రాయలసీమలో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి. రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఎల్లుండి కేవలం 1 లేదా 2 చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు పడే అవకాశాలున్నాయి. అయితే రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోయినప్పటికీ ఆ తర్వాత 5 రోజుల్లో ఎండ తీవ్రత గణనీయంగా పెరగనుంది. వర్షాలు తగ్గగానే బాణుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.